రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతిస్తూ 111/126 జీవోలు ఇప్పటికే సర్కార్ విడుదల చేసింది. కోర్టు అనుమతి ఇవ్వాలని సిట్ పిటిషన్ను ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో ఆస్తుల అటాచ్మెంట్ కోసం కేసులో 11 మంది నిందితులకు వారెంట్లు జారీ చేయనుంది సిట్. లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులపై సిట్ అడిగిన వివరాలు ఇవ్వాలని చెన్నై ఐజీ రిజిస్ట్రేషన్ కు ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. వివరాలు ఇవ్వాలని లేఖ రాసిన చెన్నై రిజిస్ట్రేషన్ ఐజీ ఇవ్వటం లేదని సిట్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది. రైట్, మొత్తంగా లిక్కర్ కేసులో సంచలన తీర్పులు వెలువడుతున్నాయి. సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. వంశీ, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో కొంత కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. లిక్కర్ నిందితులకు సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ కి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కి సంబంధించి అనుమతి ఇస్తూ 111, 126 జీవోలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడుదల చేసినటువంటి జీవోకి సంబంధించి అటాచ్మెంట్ కోసం ఏసీబీ కోర్టులో అనుమతి ఇవ్వాలి అంటూ కూడా అటాచ్మెంట్ కోసం దాఖలు చేయడం జరిగింది సిట్. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా 11 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారెంట్లు సిట్ జారీ చేయబోతా ఉంది. కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వీరు 11 మంది ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులు అటాచ్మెంట్ చేసినట్లయితే ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇక మీదట ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తుంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులకి సంబంధించి ఆస్తుల సిట్ అడిగినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పి చెన్నై ఐజీ రిజిస్ట్రేషన్ కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇవ్వాలని లేఖ రాసిన చెన్నై రిజిస్ట్రేషన్ ఐజీ ఇవ్వడం లేదు అంటూ కూడా సిట్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. విచారణ తరువాత ఈ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. వంశీ, థ్యాంక్ యూ క్రాంతి.